సెప్టెంబర్ 1, 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలకి స్వాగతం సుస్వాగతం. 125వ రోజుకి ఈరోజు వరి సాగు డే 125, 125వ రోజు. ఈరోజు మనం పల్మిరా స్పోర్ట్స్ అంటే తేగలు ఇప్పుడు మనం వీటిని పాతి పెడితే, గుంటల్లోడి పాతి పెడితే మనకి నవంబర్లో డిసెంబర్లో చలికాలంలో మనకి తేగలు రావడం జరుగుతుంది. సంక్రాంతి పండక్కి ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లు, బాటిల్స్లు వచ్చినాయి. కానీ ఒకప్పుడు మన స్నాక్స్ తేగలు, బుర్ర గుంజులు ఇవే. మన భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు పెద్దలు, అంటే మహాత్మా గాంధీ అన్నారన్నమాట. ఆయన ఎందుకు అన్నారంటే ఇవన్నీ లభిస్తున్నాయి. విలేజెస్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. భారత పురాణ ఇతిహాసాల్లో గ్రామాలకి ఒక పటిష్టత ఉన్నది. ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు మంది. ఈ విధంగా తేగలు కానీ, బుర్ర గుంజులు కానీ, టెంకాయలు కానీ, ఇలా రకరకాలుగా ఎన్నెన్నో ప్రకృతి మనకు అందిస్తుంది. ఏం కెమికల్స్ కానీ ఏం ఉండదు. దీని కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏం అయ్యాల్సిన అవసరం లేదు. చెట్టు నుంచి రాలి పడిన కాయల్ని తీసుకొచ్చి పండిని వాటిని పంపటేసి లోపల బూడ్చి పెట్టేసాం అనుకో, మనం అవే ఊరుకొని వస్తాయి. అయ్యే తేగలు, తాటికాయలు, బుర్రగుంజులు, టెంకాయలు. ఈ విధంగా మన చాలామంది గ్రామాలను వదిలేసి పట్టణాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. దానికి విరుద్ధంగా నేను విదేశాలు వదిలేసి గ్రామాల్లో ఉండడం జరుగుతూ ఉంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ప్రకృతిలో లభించే ఇలాంటి కొన్ని మనం తినడం ద్వారా మన ఆరోగ్యం బాగుండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇదేం కొత్త కాదు. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి తేగలు తినడం కానీ, బుర్రగుంజలు తినడం కానీ ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనకు నవంబర్, డిసెంబర్ నాటికి రావడం జరుగుతుంది. ఇది ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన వరి సాగు ప్రయాణం 125 రోజు సాగుతుంది. ఇదిగాడ వ్యవసాయ వరి సాగులో ఇది ఒక భాగాలే. నేను ఆ పొలాల్లో మన తాటి చెట్లు, తాటికాయలు రాలేదు. 4 రోజుల్లో పెద్ద గుట్టలు తోలేసి ఏదో రాను కాలాల దగ్గర మనం ఆ సాంప్రదాయాలు బానీయకుండా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్న మధ్యన అంతా తగ్గలేదు, గుట్టేసి పెట్టాము. అవి బాగా మెక్కెళ్ళాయి. వాటిన్నింటిని ఉలిసి ఆ విధంగా వేసి పాతర వేసి బిగించిన దానివల్ల మనకి ఒక 2-3 నెలల తర్వాత తేగలు వస్తాయి. ఆ తేగలు కూడా చాలా బాగా ఇష్టంగా ఉంటాయి. పాత రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఈ విధంగా పల్లెల్లో ఎన్నెన్నో వచ్చేది. ఆ సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. కొన్ని దగ్గరలో మాత్రం అవి అందరూ చూసి ఫోన్లలో ఆనందిస్తారనే ఉద్దేశంతో ఆ పాత విధానాలు కూడా మనం తెలియజేయడం జరుగుతూ ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.